కేక్ చేయడం ఎలా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 200 ml నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని ఒక బౌల్లోకి వేసి తర్వాత ఈ మిక్చర్ ఉంది కదా, ఈ మిక్చర్ అనేది ఆ 200 ml వాటర్లోకి కలపాలి. కలిపిన తర్వాత బాగా రొటేట్ చేయాలి. ఎప్పుడు మిక్స్ చేయాలి బాగా. ఎలా మిక్స్ చేయాలంటే బాగా ఇలా మిక్స్ చేయాలంట. ఓకేనా. ఇలా మిక్స్ చేసిన తర్వాత మరి ఆయిల్ 80 ml కలపాలి. కలిపిన తర్వాత మరి బాగా కలిపేయాలి, తిప్పాలి. ఎంతవరకు తిప్పాలి అంటే దాంట్లో పౌడరు బాగా మిక్స్ అయిపోయి ఉండాలి. పౌడర్ అనేది కొంచెంగానే ఉండకూడదు, మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయాలి. మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ ఇలా బౌల్ తీసుకొని మనం ఏం చేస్తామంటే దీనికి చుట్టూ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ కొంచెం లోపల నీట్గా పోసుకుంటాం. ఎందుకు పూసుకుంటామంటే కేక్ అయిపోయిన తర్వాత నీట్గా ఆ బేక్ అయిన కేకు నీట్గా బయటకు రావడానికి ఆయిల్ కానీ బటర్ కానీ పోసుకుంటాం. పోసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఈ బౌల్లోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంటాం. ఓకేనా. ఆ మిక్స్ చేసుకున్నది కొంచెం చూడండి ఎలా వేస్తున్నానో నీట్గా ఇలా వేసుకోవాలన్నమాట. అంటే మొత్తం ఫుల్గా వేయకూడదు, ఈ బౌల్లోకి ఫుల్గా వేయకుండా కొంచెం వరకు మాత్రమే వేయాలి. ఎందుకంటే మనం బేక్ చేసినప్పుడు ఇది పొంగుతుందనమాట. పొంగి బయటకు వచ్చేస్తుంది. అలా ఉండకుండా మనం ఏం చేస్తామంటే కొంతవరకు మాత్రమే వేసుకుంటాం. చూడండి ఓకే. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి ఇలా నీట్గా షేప్ చేసుకోవాలి. ఓకేనా. షేప్ చేసుకున్న తర్వాత మైక్రోవేవ్ని ఓపెన్ చేస్తాం. ఈ మైక్రోవేవ్ను ఎంత హీట్లో పెట్టుకోవాలి అంటే 150 నుండి ఒక 170 degrees వరకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాము, ఈ బౌల్ని మైక్రోవేవ్లో పెడతాము. మైక్రోవేవ్లో పెట్టిన తర్వాత ఒక 7 నిమిషాలు అనేది మనం బేక్ చేస్తాం. 7 నిమిషాల తర్వాత చూద్దాం. బేక్ చేసిన తర్వాత మనం ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత కాలుతూ ఉంటుంది. నీట్గా బయటకు తీయాలి. బయటకు తీసి ఏం చేస్తామంటే అయ్యిందో లేదో చూడడానికి ఇలా మనము ఇన్సర్ట్ చేసి చూస్తాం. చూసిన తర్వాత మనకు కత్తి ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఇలా ఉంది అంటే మనకు కేక్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా అయిందో. బయటికి